హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తాగాలనిపించిన, ఇలా వేడివేడిగా ఏమైనా సూప్ కానీ అలా తాగాలనిపించినా కూడా ఇలాగ హెల్తీగా సింపుల్గా ఒక మంచి సూప్ అయితే మీకు చూపిపోతున్నాను. ఇది ఎలాంటి వారైనా, అంటే డయాబెటీస్ వాళ్ళు కానీ, నార్మల్ పర్సన్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, ఎలాంటి వాళ్ళైనా, థైరాయిడ్ పిల్లలు కూడా ఎలాంటి వాళ్ళైనా తాగొచ్చు. ఈ సూప్ అయితే ఈజీగా రెడీ చేసుకోవద్దు. ఇది జొన్న పిండితో చేస్తున్నాను. ఇదే ఒక 2 స్పూన్ జొన్న పిండిని కొంచెం వాటర్లో యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం ఇలా కలిపెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని, తర్వాత జీలకర్ర కొంచెము జీలకర్ర పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం క్యారెట్ ముక్కలు, కొంచెం బీన్స్ ముక్కలు వేసేసుకొని సిమ్లోనే వేగాలండి. బాగా వేగిపోవాలి. వేగిన తర్వాత ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని అలా బాగా కదుపుతూ కొంచెం సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా బాగా మరగాలి. ఈలోపు మనం కొంచెం మిరియాల పౌడర్ ఉంటే కొంచెం 1/2 టీ స్పూన్ వరకు వేసాను నేను. కొంచెం అలాగే ఫ్రెష్గా దంచిపెట్టి వేసుకున్నాను, కొంచెం బాగుంటుందని. మీరు ఇందులో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం బాగా తెల్లుతుంటాయి కదండి. ఇప్పుడు మనం అది జొన్న పిండిని మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ జొన్న పిండిని ఎత్తి ఈ తెరలే వాటర్లో మొత్తం పోసేయాలన్నమాట. ఇలా పోసేసి ఇదంతా సిమ్లోనే జరుగుతుందండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇలా అంతా కదుపుతూ ఉండాలి. మీకు ఎలాంటి కొంచెం సూపు కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా తిక్కబడిపోతుంది అనుకుంటే వేడి నీళ్ళు కూడా మీరు యాడ్ చేసుకుంటూ పోసుకోవచ్చు. నాకైతే కన్సిస్టెన్సీ సరిపోతుంది. అలా కదుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. అలా కదుపుతూ ఉంటే మీకు ఇందులో ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బీన్స్, క్యారెట్ యాడ్ చేశాను. దీన్ని మీరు మార్నింగ్ తాగొచ్చు, లేదా ఈవినింగ్ టైంలో తాగొచ్చు, లేదా డిన్నర్ స్కిప్ చేసి డిన్నర్ టైంలో కూడా తాగేసేయచ్చు, లేదా ఈవినింగ్ టైంలో ఎలా అయినా తీసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. ఇంతే అండి, చాలా సింపుల్గా మన జొన్న సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూడండి, నేనైతే కొంచెం థిక్గానే తీసుకున్నాను. నా పాపకి కొంచెం థిక్గా ఉంటే తాగిపించడానికి. అంతే అండి, సింపుల్గా జొన్న సూప్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే అట్లా సర్వ్ చేసుకొని అలా ఈవినింగ్ టైంలో డిన్నర్ స్కిప్ చేసి దీన్ని తాగేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఇందులో లెమన్ కూడా మీరు పిండుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ అయితే. సీ యు ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బాయ్.